పెద్ద ఆయన ఫోన్ చేశాడు, చాలా పెద్ద ఆయన. స్తోత్రం చెప్పండి. ఒక విధంగా నా వయసు అంతా కలిపితే ఆయన అనుభవంతో సరిపోద్ది. జాగ్రత్త వినండి. ఆయనకి జీవితంలో ఏదో ప్రసంగం కాడో, భార్య దగ్గర, పిల్లల దగ్గర, సంఘంలోనో ఎక్కడో చిన్న పొరపాటు జరిగి పెద్ద ఖయం అయ్యింది. అది కొంచెం అల్లరయ్యింది. చాలా మంచోడు ఆయన, చాలా మంచోడు. స్తోత్రం చెప్పండి. ఫోన్ చేశాడు మెల్లగా, తమ్ముడు బాగున్నావా అని. అరే పొద్దున్న నేను ఫోన్ వస్తుంది ఏంటబ్బా అనుకున్నా. అన్నయ్య బాగున్నాను అన్నయ్య, ఎలా ఉన్నాను? బాగున్నాను తమ్ముడు. ఏం చేస్తున్నావు? రాత్రి ఎక్కడికి వెళ్ళొచ్చావు మీటింగ్కి? నా డైరీ అడుగుతాడు ఆయన. స్తోత్రం చెప్పండి. పలానా చోటకి వెళ్ళొచ్చాను అన్నయ్య అంటే ఆయన అవునా జనం బాగా వచ్చారు అన్నాడో. ఏ వాక్యం చెప్పేవు తమ్ముడు అక్కడ? స్తోత్రం చెప్పండి. ఆత్మీయుల నోట నుంచి వచ్చే మొదటి మాట ఏంటో తెలుసా? అది చిన్న కూటమా పెద్ద కూటమా, ఇక్కడ జరిగిందా అక్కడ జరిగిందా, జనం ఇది కాదో, ప్రార్థనలో దేవుడు ఏం మాట్లాడాడు? స్తోత్రం చెప్పండి. దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడాడు? స్తోత్రం చెప్పండి. ఆ అనుభవాలు అందరికి తెలియదు. ఆ అనుభవాలు అందరికి తెలియదు. అప్పుడు ఆయన అన్నాడు, తమ్ముడు ఈ వాక్యం చెప్పేవు అక్కడ. అన్నయ్య పుట్టినరోజు ఉంటే వెళ్ళాను అన్నయ్య అన్న. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు నీ ద్వారా అక్కడ ఏం మాట్లాడాడు అది నాకు కూడా ఉపయోగపడద్దు ఆశ అండి. అప్పుడు నేను అన్న ఈ వాక్యం. మరి మొన్న ఎక్కడికి వెళ్ళావు? మొన్న పలానా ఇంట్లో కూటం జరిగింది. మరి అంతకుముందు ఎక్కడికి వెళ్ళావు? పలానా వీధి కూటం పెట్టాం. ఆయన ఒక్కొక్క సందర్భాన్ని మాట్లాడుతున్నాడు, తమ్ముడు నా జీవితానికి దేవుడు క్షమాపణ ఇవ్వగలడా? స్తోత్రం చెప్పండి. అదేంటన్న ఎప్పుడూ ఓ చిన్న పొరపాటు జరిగితే ఇంకా నాకు ఇవ్వగలడా? బైబిల్ ఏం చెప్తుంది? కొడుకులపై తండ్రి జాలి పడినట్లు బిడా, కొడుకులపై తండ్రి జాలి పడినట్లు ఆయన మన మీద జాలిపడి మన పాపము మూటను ఎత్తుకుని వెళ్ళి లోతైన అగాధపు సముద్రములో వేసాడు. స్తోత్రం చెప్పండి. నీకు దేవుని శక్తి గుర్తు రాకుండా పాపం ఎందుకు గుర్తొస్తుంది? ఓటమి ఎందుకు గుర్తొస్తుంది? సమస్య ఎందుకు గుర్తొస్తుంది? నీకు దేవుడు గుర్తు రాడా? ఆయన బాహుబలం ఎదురుగా కనబడదా? ఆయన మహత్కార్యములు నీ కళ్ళ ముందు ప్రత్యక్షము కాలేవా?